బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి ఆయన పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్న సమయంలో ఇండిగో ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఆయన వస్తున్నటువంటి ఆ విమానానికి క్లియరెన్స్ రాలేదు. దీంతో సుమారుగా 20 నిమిషాల పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అది కూడా ల్యాండింగ్ సమయంలో మళ్ళీ టేక్ ఆఫ్ చేశారు పైలట్. సో మళ్ళీ 20 నిమిషాల పాటు గాల్లో చక్కరు కొట్టిన తర్వాత రాత్రి 8:35 సమయానికి ఎయిర్పోర్ట్లో ఆ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా క్లియరెన్స్ రాకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఫ్లైట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మరొక 229 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా అదే ఆ ఫ్లైట్. సో ఆ విమానంలో ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్న సమయంలో మళ్ళీ అది టేక్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో 20 నిమిషాల పాటు మళ్ళీ గాల్లోనే చక్కర్లు కొట్టింది. అలా గాల్లోనే చక్కర్లు కొడుతూ మళ్ళీ సేఫ్గా ల్యాండింగ్కి అనిలకర క్లియరెన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సో గాల్లో చక్కర్లు కొట్టడం, అది ల్యాండింగ్ అవుతున్న సమయంలో మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోవడం కూడా ఇప్పుడు షాక్కు గురి చేసింది. సో స్వయంగా సీఎంతో పాటుగా ఇంకొక 229 మంది ప్యాసింజర్లు ఆ విమానంలో ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, అంతా సేఫ్గానే ఉంది. కొంత అక్కడ ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొంత అలర్ట్, కొంత ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినా కూడా ఫైనల్లీ ఎనీహౌ ఫ్లైట్ అయితే సేఫ్గా ల్యాండ్ అయింది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సీఎం వస్తున్న విమానంలో డైరెక్ట్గా ఇటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ, సాధారణంగా ఎవరు వచ్చినా కూడా ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ వరుసగా వస్తూ ఉన్నాయి. సో వాతావరణంలో మార్పులైనా దీనికి కారణం. సో ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ రియాక్షన్స్ ఏంటి? ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్లేసెస్ లో ఎల్లో, కొన్ని ప్లేస్ లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల పాటు వరుసగా వర్షాలు ఉంటాయని చెప్పింది. అంటే ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఎప్పుడు స్టాప్ అవుతున్నాయి వర్షాలు అర్థం అవ్వట్లేదు. నిన్న ముఖ్యమంత్రి 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి సందర్భంలో ఇండిగో విమానం 6C717 ఒక్కసారిగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ సంబంధించినటువంటి అనుమతి ఇవ్వకపోవడంతో మళ్ళీ గాల్లోనే చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి టేక్ ఆఫ్ తీసుకున్నారు పూర్తి స్థాయిలో ల్యాండ్ కాకముందుకే. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది కాస్త ఆందోళన కలిగించినటువంటి విషయం. సెక్యూరిటీ వింగ్స్ కంతా కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదు ముఖ్యమంత్రి ఉన్నటువంటి విమానానికి? దాదాపు 20 మినిట్స్ గాల్లోనే చక్కర్లు కొట్టినటువంటి సిచ్యువేషన్. అంటే ఇది స్పెషల్ ఫ్లైట్ కాకపోవడం, దాంట్లో మిగతా సాధారణ ప్రయాణికులుగా ఉండడం అనేటువంటిది కూడా కొంత ప్రయాణికులకు కూడా ఆందోళన కలిగించింది. ఎందుకు ల్యాండ్ అవుతున్న సమయంలో అనుమతి ఇవ్వకపోవడం, మళ్ళీ ఎందుకు టేక్ ఆఫ్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటిది కేవలం వాతావరణానికి సంబంధించినటువంటి అంశమేనా, లేదు అంటే ఇంకా ఇతర విమానానికి ఏమైనా అంతకంటే ముందు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చారా అనేటువంటి అంశాలను ఏటీసీ అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించినటువంటి అధికారులు. సో ప్రస్తుతం అందులో ముఖ్యమంత్రి ఉండడం, టేక్ ఆఫ్ కి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవాలనేటువంటి ఆదేశాలు రావడంతో ల్యాండింగ్ కి ముందు టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి సేఫ్ ఉన్నారు, హైదరాబాద్ వచ్చారు, ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, ఇబ్బంది లేదు. కానీ ఈ విషయం లేట్ గా బయటకు వచ్చి ఈ సమాచారం అంతా బయటకు లేట్ గా రావడంతో చర్చ జరుగుతుంది. రైట్. సో దీనిపై రియాక్షన్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సెక్యూరిటీ టీం ఎటువంటి రియాక్షన్ ఇస్తోంది? పెద్దగా ఇప్పటివరకు ఏం పెద్దగా రియాక్షన్స్ లేవు. ఎవరు దీనిపైన పెద్దగా మాట్లాడడం లేదు. సమాచారం బయటకు వచ్చిన తర్వాత అధికారులకు సంబంధించి ఎందుకు టేక్ ఆఫ్ సంబంధించిన విషయంలో వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా. అంటే టెక్నికాలిటీస్ పరంగా వాతావరణం సహకరించనందువలన, లేదంటే అంతకు ముందుకే వేరే విమానాలకు కానీ ఇంకా వాటికి ఏమైనా ఏటీసీ సమాచారం ఇచ్చింది అనేటువంటిది సీఎంఓకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది ఏటీసీకి సంబంధించిన అధికారులు. ప్రస్తుతానికి మాత్రం దీనిపైన పెద్దగా రియాక్షన్స్ తెలియదు. రైట్, థ్యాంక్ యూ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సుమారుగా 2-3 రోజుల పాటుగా పర్యటన ముగిసింది. కేసీ వేణుగోపాల్ అండ్ ఇతర అధికారులతో భేటీ అయ్యారు, ఇతర అధిష్టానంతో భేటీ అయ్యారు, ప్రభుత్వ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు, శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు, ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగించేసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ అయిన తర్వాత తిరుగు ప్రయాణం చేస్తున్నారు. సాయంత్రం ఆయన హైదరాబాద్లో వచ్చారు. అయితే హైదరాబాద్కు వచ్చే క్రమంలో ఇండిగో విమానాన్ని ఆయన ఉపయోగించారు. ఇండిగో విమానం, ఎస్ ఇదే ఆ మ్యాప్. సో ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు, యాజ్ పర్ దిస్ మ్యాప్ చూడండి, పైన 20 నిమిషాల పాటు అక్కడ చక్కర్లు కొడుతున్న ఒక విజువల్ కూడా చూస్తూ ఉన్నాం. సో 20 నిమిషాల పాటుగా గాల్లోనే ఆ విమానం చక్కర్లు కూడా కొట్టింది. సో అలా చక్కర్లు కొడుతున్నటువంటి సమయంలో కొంత అందరూ షాక్కు గురయ్యారు. సో అంతా కూడా షాక్కు గురైన అంశం ఏంటంటే, అది ల్యాండ్ అవుతున్న సమయంలో మళ్ళీ తిరిగి ఎగ్జాక్ట్గా గాల్లో చక్కర్లు కొట్టింది. సో ల్యాండ్ అవుతున్న సమయానికి మళ్ళీ గాల్లో చూడండి అక్కడ గ్రీన్ లైన్లో. సో అక్కడి వరకు వచ్చి అలా గాల్లో చక్కర్లు కొట్టి మళ్ళీ అక్కడే ల్యాండ్ అయిపోయింది.
సో ల్యాండ్ అయ్యే సమయానికి మళ్ళీ అది గాల్లోకి ఎగరడం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని కాసేపు పాటుగా గాల్లోనే తిప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో ఏదేం జరిగినా ఆయన సేఫ్గా ల్యాండ్ అయ్యారు, హీఈస్ సేఫ్. అండ్ తనతో పాటుగా మరొక 229 మంది ప్రయాణికులు కూడా సేఫ్గానే ఉన్నారు. బట్ ఆయన చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదేం జరిగినా రేవంత్ రెడ్డి సెక్యూరిటీ మాత్రం వారి నుంచి వివరణ కోరారు. సో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాతావరణంలో మార్పులు ఉన్నాయి, వరుసగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ వాతావరణంలో మార్పుల కారణంగానే ల్యాండింగ్కి క్లియరెన్స్ ఇవ్వలేదనేది ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల నుంచి సమాచారం. సో ఇప్పటివరకైతే ఇటువంటి సంఘటనలు ముఖ్యమంత్రి తరచుగా వెళ్తూ ఉన్నారు. సుమారుగా ఇప్పటికో 50కి పైసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు, మొదటిసారిగా ఈ ఘటన జరగడంతో సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు, షాక్ గురయ్యారు. బట్ ఎనీహౌ ఆయన సేఫ్గా ల్యాండ్ అయ్యారు కాబట్టి అంతా ప్రశాంతంగానే ఉంది. సో మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా విమానంలో ప్రయాణించారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో వరుస ప్రమాదాలు లేకపోతే ఇటువంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఎప్పుడైనా మీరు భయపడిపోయిన సందర్భాలు ఉన్నాయా? సో రీసెంట్గా మీ ట్రావెల్ ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎదుర్కొన్న సమస్య కూడా కామెంట్ చేయండి. సో అటు DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కూడా పలుమార్లు చెప్తూ ఉంది, ఒక విమానాన్ని గాల్లోకి ఎగిరే మునుపు దాని ప్రతి అణువణువు చెక్ చేయాల్సిందే, పైలట్ యొక్క ట్రావెల్ టైం చెక్ చేయాల్సిందే, హీ నీడ్స్ రెస్ట్ అనుకుంటే కనుక ఆ రెస్ట్ ఇవ్వాల్సిందే. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి టెక్నికల్ ఫంక్షనింగ్ చెక్ చేయాల్సిందే, మాల్ ఫంక్షనింగ్స్ ఉంటే వాటిని వెరిఫై చేయాల్సిందే అని చెప్పి 1కి 10 సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఈ విమానయాన సంస్థలు ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఎక్సిగో కానీ, స్పైస్ జెట్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఈ విమాన సంస్థలు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నాయి. మొన్న మధ్య లండన్కి వెళ్లాల్సిన విమానం కూడా ఒకటి ఈ రకంగానే తడబాటు గురైపోయి ఎనీహౌ సేఫ్గా అయితే ల్యాండ్ అయింది. సో అటువంటి మాదిరిగానే వరుసగా టెక్నికల్ ఇష్యూస్ రావడం కానీ, వాళ్ళ ఫంక్షనాలిటీలో మాల్ ఫంక్షన్స్ని గుర్తించడం కానీ, సో ఇంజన్ ఫెయిల్యూర్స్ కానీ రకరకాల సమస్యలు తలెత్తూ ఉన్నాయి. వీటికి చెక్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి DGCA అనేక రకాలుగా గైడ్ లైన్స్ రూపొందించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని రకంగా ఎన్ని రకాల ఆదేశాలు జారీ చేసినా ఈ ప్రమాదాలు మాత్రం జరుగుతున్నాయి. మేబీ దిస్ ఈస్ డ్యూ టు వెదర్ కండిషన్స్గా అయ్యే ఉండొచ్చు, లేదంటే అక్కడ జరిగిన మాల్ ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో కారణమవుతూ ఉన్నాయి. సో నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం మాత్రం ఆ వాతావరణంలో మార్పుల కారణంగా కొంత ల్యాండింగ్ సమయానికి క్లియరెన్స్ రాకపోవడంతో మళ్ళీ గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టింది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ముఖ్యమంత్రితో పాటుగా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి మరొక 229 మంది ప్రయాణికులు కూడా సేఫ్గానే ఉన్నారు. కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రీసెంట్గా మీ ట్రావెల్ జర్నీ ఎలా ఉంది? ఆ తర్వాత విమాన ప్రయాణాలపైన మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి.